అపర్ణ, కాసిని కాఫీ చుక్కలు తీసుకురావే. అలాగే అత్తయ్య. కావ్య, ఏంటత్తయ్య? 2 కాఫీలు తీసుకురామ్మా. సరే అత్తయ్య. అదేంటి, నేను నీకు చెప్తుంటే నీ కోడలకు చెప్తున్నావేంటి నువ్వు? మీ కోడలికి మీరు చెప్పారు, నా కోడలికి నేను చెప్పాను. సరిపోయింది. హాయ్ రా రాహుల్. హాయ్ రాజ్, ఏంట్రా డల్గా ఉంటావు? నిన్న జరిగింది ఇంకా మర్చిపోలేదా? జరిగింది మర్చిపోకపోతేనే భవిష్యత్తు మీద భయం ఉంటుంది కదా రాజ్. రే, అదంతా వదిలేరా, లైట్ తీసుకో, హ్యాపీగా ఉండు. కళావతి, ఏం చేస్తున్నావు? బట్టలు ఎతుకుతున్నాను. అబ్బో, భలే చెప్పావు. మీకేం కావాలో చెప్పండి. ఏమిస్తావేంటి? నెత్తి మీద ఒక మొట్టికాయ ఇవ్వనా? అంత ఆఫర్ మనకు వద్దు గానీ మరి ఏం కావాలంట? నీ లిప్పుని తాకిన కప్పుతో కాఫీ కావాలి. ఏయ్, కిచెన్ అంటే వైలెన్స్ కాదు, రొమాన్స్. అది కూడా తెలీదా? తెలీదు, కానీ తమరు ఎందుకు వచ్చారో తెలుసు. చెప్పాను కదా, కాఫీ కోసం అని. కాఫీ కావాలంటే హాల్లో నుంచి అడగచ్చుగా. అంటే ఇక్కడికి వచ్చి నీకు సాయం చేద్దామని. వేషాలు వేయకండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. రే రాహుల్, రోజు నువ్వు ఇలా ఇంట్లో శిలా విగ్రహంలా కూర్చొని ఉండకపోతే ఆఫీస్కి వెళ్ళి ఏమైనా పనులు చూసుకోవచ్చు కదా. ఇంకా వాడు ఆఫీస్కి వస్తే పనులన్నీ జరిగినట్టే. నిజమే అన్నయ్య, వీడు ఏ పని చేస్తే దారిలో పడతాడో అస్సలు అర్థం కావట్లేదు. ఏ పని చేసినా చేయకపోయినా నీ వెంట తిరిగే పని మానుకుంటే అంతా బాగానే ఉంటుంది. బాగా చెప్పావు అపర్ణ. మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. ఏంటి సిగారు ఇలా వచ్చారు? ఏంటి సిగారు, ఎవరు కావాలి? ఇక్కడ రాహుల్ ఎవరు? వీడు మళ్ళీ ఏం చేసి చచ్చాడు? వీడి గురించి అడుగుతున్నారంటే. నేను సార్. ఏం సార్? కానిస్టేబుల్స్, అరెస్ట్ హిమ్. ఎస్ఐ గారు, ఏం జరిగిందండి? మా వాడు ఏం చేశాడని అరెస్ట్ చేయమంటున్నారు? అతను మర్డర్ చేశాడు. మర్డరా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? రాహుల్ అనే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నామంటున్నాను. అదే, ఎందుకు అని అడుగుతున్నాను సార్. కుయిలి అనే అమ్మాయి చనిపోయింది. ఇతను కుయిలిని కొట్టడం వల్లే తను చనిపోయిందని ఆమె భర్త కేసు పెట్టాడు. ఎస్ఐ గారు, మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు. మావాడు ఎవరినో చంపడం ఏంటి? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఇంకా మాకు సైట్ రాలేదమ్మా. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే అవసరం మాకు లేదు. కానిస్టేబుల్, చూస్తారని తీసుకురండి. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. మావాడు మనుషుల ప్రాణాలు తీసేంత చట్టవాడు కాదు. అది తేల్చాల్సింది మీరు కాదు, మేము. నీకు కుయిలి అనే అమ్మాయి తెలుసా? తెలుసా? తెలుసు. నిన్న నీకు కుయిలికి గొడవ జరిగిందా? అది గొడవ జరిగిందా లేదా? జరిగింది. ఆ గొడవలో నువ్వు తనని బలంగా కొట్టావా? లేదు, అంటే నేను ఆ టైంలో కొట్టావా లేదా? ఎస్ ఆర్ నో? జస్ట్ తోసాను సార్. కానీ అంత మాత్రాన్ని ఎలా చనిపోతుంది సార్? అదంతా కోర్టులు. నా బాబుని తక్కువగా అంచనా ప్లీజ్ సార్, వాడికి ఏ పాపం తెలియదు. వాడిని వదిలేయండి సార్, ప్లీజ్. ఇతను నిర్దోషి అని రుజువైతే జడ్జి గారు వదిలేస్తారు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ప్లీజ్ అజయ్ గారు, వాడికి ఏ పాపం తెలియదండి. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి. తీసుకురండి. వాడికి ఏ పాపం తెలియదండి. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి. తీసుకురండి. మమ్మీ.
చేస్తున్నారు? నా కొడుకుని పోలీసులు తీసుకెళ్తుంటే ఎవరు పట్టుకుంటుంటారేంటి? ఏం చేయమంటావు? ఎస్ఐ అడిగిన ప్రతిదానికి అవునని వాడు సమాధానం చెప్పాడుగా, ఎలా అమ్మంటావు? వాడు బెళ్ళాన్ని వదిలి ఇంకో ఆడదాని వెంటే పడ్డాడు అనుకున్నాం. నా మనవడు మనవరాలి వల్ల వాడికి బుద్ధొచ్చిందని నమ్మి ఇంట్లోకి రానిచ్చాం. కానీ వాడు ఒక మనిషి ప్రాణమే తీస్తాడనుకోలేదు. అలాంటి వాడిని కాపాడే పరిస్థితి ఉంటుందా? వాడు మారి మనిషి అయ్యాడని సంతోషపడాలా, లేక ఒక మనిషి ప్రాణం తీశాడని ఆశ్చర్యపోవాలా? ఏం అర్థం కావటం లేదు. పైగా వాడి కళ్ళ ముందే వీడు దాన్ని చంపాడని దాని భర్తే చెప్పాక మనం చేయగలిగింది ఏముంటుంది? నాన్న, మీరందరూ కాస్త ఓపిక పడండి, ఏం మాట్లాడండి. కళావతి, పద. రాత్రంతా మాట్లాడాను. ఈ విషయం వాడు నాకు చెప్పలేదు. ఇప్పుడు వాడిని ఎలా బయట తీసుకురావాలి? అక్క, రాహుల్కి ఏం కాదు, నువ్వేం బాధపడద్దు. పోలీసులు రాహుల్ని తీసుకెళ్ళినందుకు నేను బాధపడలేదు కావ్య. నేను మళ్ళీ ఇంకొకసారి మోసపోయానేంటి అని బాధపడుతున్నాను. స్వప్న, నువ్వు మోసపోయానని ఎందుకు అనుకుంటున్నావు? ఆ అమ్మాయి ఎలా జరిపోయిందో, అక్కడ ఏం జరిగిందో అసలు ఎవరికి తెలియదు కదా. కానీ పోలీసులు సరాసరి రాహుల్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఏమనుకోవాలి? మీరు రాహుల్ని మార్చాలనుకున్నారు. రాహుల్ మారకూడదు అని నిర్ణయించుకున్నాడు. అతను నిద్రపోతున్నవాడు కాదు, నిద్రపోతున్నట్టు నటించేవాడు. ఎప్పటికీ తనని లేపడం సాధ్యం కాదు. అందుకే నేను నమ్మను అన్నాను. మీరు మా అవకాశం ఏమన్నారు? పొద్దు పొడిచేలోపు అతని బుద్ధి బయటపడింది. లేదక్క, నువ్వు అనుకున్నది నిజం కాదనిపిస్తోంది. నాకెందుకో అనుమానంగా ఉంది. రాహుల్ డబ్బు మీద ఆసున్నవాడే, అందరి దానికి నిచ్చెన వేసేవాడే, బాధ్యత లేనివాడే. కానీ ఒక మనిషిని చంపేంత ధైర్యం రాహుల్కుందని నేను అనుకోవట్లేదక్క. అవును స్వప్న, వాడు మూర్ఖుడే కావచ్చు, కానీ హత్య చేసేంత దుర్మార్గుడు కాదు. కానీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. పోలీసులు అడిగిన దానికి ఒప్పుకున్నాడు కదా. నమ్మకుండా ఎలా ఉండగలం? కళ్ళకి కనిపించినవన్నీ నిజాలు కాకపోవచ్చు, కనిపించనివన్నీ అబద్ధాలు కాకపోవచ్చు. వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తనే స్వప్న. నువ్వు వాడి గురించి మాకంటే నీకే బాగా తెలియాలి. అక్క, నిన్ను కన్విన్స్ అవ్వమనట్లేదు, కంగారు పడద్దు అని అంటున్నాం. ఏం జరిగిందో మేము తెలుసుకుంటాం. అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు. తొందరపడి అప్పుడే ఓ మనిషిని అంచనా వేయడం, అనుమానించడం మంచిది కాదు స్వప్న. అర్థం చేసుకో. హలో రుద్రాణి గారు, గుడ్ మార్నింగ్. ఓ సారీ, కొడుకు పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసులో అరెస్ట్ అయి ఉంటే అది మీకు గుడ్ మార్నింగ్ ఎలా అవుతుంది? బ్యాడ్ మార్నింగ్ కదా. ఎవరు అనుకో ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు? ఏంటి మేడం ఇది? నేను మీతో అంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే మీరు ఇంత మర్యాదగా మాట్లాడటం కరెక్టా చెప్పండి? ముందు నువ్వెవరో చెప్పు. మర్యాద ఇవ్వాలి వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. మీ కొడుకు చంపేసిన కుయిలి భర్తని మేడం. ఏంటి మేడం, నిజం చెప్పగానే నోట మాట పడిపోయిందా, లేక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? నువ్వు నాకెందుకు కాల్ చేసావా అని ఆలోచిస్తున్నాను. మీరు నిజంగా సూపర్ మేడం, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసారు. రాహుల్ మీ గురించి చెప్పిందంతా నిజమే. మీరు చాలా తెలివైన వాళ్ళు. నా కొడుకు అన్యాయంగా ఇరికించింది కాకుండా ఇప్పుడు నన్ను బెదిరించడానికి ఫోన్ చేసావా? బెదిరించడానికి కాదు మేడం, మీతో ఒక డీల్ మాట్లాడడానికి ఫోన్ చేశాను. డీలా? ఏంటది? చూడండి మేడం, నేను కూడా మీలాంటి వాడిని, చాలా ప్రాక్టికల్గా ఉంటా. ఈ బంధాలు బంధుత్వాలు అంటే నాకు పెద్ద రెస్పెక్ట్ లేదు, అందుకే మీకు కాల్ చేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? మీ వాడు నా భార్యని చంపుతుండగా లైవ్ లో తీసిన వీడియో నా దగ్గర సాక్ష్యంగా ఉంది. అది గనక పోలీసులకు ఇస్తే కోర్టులో మీ వాడికి యావజ్జీవ శిక్ష పడుతుంది. కానీ మీ కొడుకు శిక్ష వేయడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏం లేదు. నా భార్య ఎలాగో చనిపోయింది, ఏం చేసినా తనని తీసుకురాలేదు. అందుకే మన ఇద్దరం లాభం పొందేలాగా నా దగ్గర ఒక డీల్ ఉంది. అర్థమైంది. కోర్టులో నువ్వు ఆ వీడియో చూపించకుండా ఉండాలంటే నీకెంత కావాలి? ఇది మేడం తరిగిన ప్రేమంటే. కొడుకు తప్పు చేసినా కాపాడాలనుకుంటున్నారు చూడండి, యు ఆర్ రియల్లీ గ్రేట్. సార్, ఇవన్నీ పక్కన పెడితే నాకు మీరు 2 కోట్లు ఇస్తే ఆ వీడియోని డిలీట్ చేస్తాను.
మీ కొడుకు నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. 2 కోట్ల. ఏంటి మేడం అంత షాక్ అయ్యారు? మీకున్న ఆస్తికి అది జస్ట్ పీనట్స్ అని నాకు బాగా తెలుసు. కన్న కొడుకు అంటే డబ్బు ఎక్కువ కాదు కదా. ఈ రోజు మీ వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ లోపు నేను చెప్పిన డీల్కి మీరు ఒప్పుకుంటే మీ కొడుకుని మీరు కాపాడుకోవచ్చు. లేదంటే ఆ వీడియో కోర్టులో చూపించేస్తాను. బాగా ఆలోచించుకొని డిసిషన్ చెప్పండి. ఉంటాను. బాయ్. అన్నయ్య, అమ్మా, వదినా. ఏమైంది ఎందుకు అరుస్తున్నావు? ఆ రాహుల్ చేసిన పనికి పిచ్చిగారి పట్టిందా ఏంటి? అవునన్నయ్య, నిజంగానే పిచ్చి పట్టింది. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలని పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. తప్పు చేశానని వాడే ఒప్పుకున్నాక ఇక శిక్ష పడకుండా ఎలా ఉంటుంది? ఏం చేసినా వాడిని మనం కాపాడి. మీ బట్టల్లో దీర్ఘకాలం లగ్జరీ అన్నయ్య, కాపాడుకోవచ్చు అన్నయ్య. దానికి నాకు ఒక అవకాశం దొరికింది. ఏంటన్నయ్య అది? ఆ కుయ్యి మొగుడు నాకు కాల్ చేశారా? వాడి దగ్గర రాహుల్ చంపుతున్నట్టుగా వీడియో ఉందట. అది గనుక కోర్టులో సబ్మిట్ చేస్తే రాహుల్ కి శిక్ష పడుతుంది. అది వాడు కోర్టులో ఇవ్వకుండా ఉండాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. 2 కోట్ల? ఇప్పుడు వాడు అడిగినట్టు ఆ 2 కోట్లు ఇచ్చేసి ఆ వీడియో డిలీట్ చేసేస్తే నా కొడుకుని శిక్ష పడకుండా ఈ కేసు నుంచి బయటపడించన్నయ్య. నువ్వే ఆ డబ్బు సాయం చేసి నా కొడుకుని కాపాడనయ్యా, ప్లీజ్ అన్నయ్య. ఏంటే నువ్వు కూడా అలా మౌనంగా చూస్తున్నావు? నీ మొగుడిని కాపాడుకునే అవకాశం దొరికింది. నేనొక్కదాన్ని పిచ్చిదానిలాగా వాగుతుంటే నువ్వే మాట్లాడవేంటే? వీళ్ళందరూ అనుకుంటే నా కొడుకుని కాపాడచ్చు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ రాహుల్ తప్పు చేసి ఒక అమ్మాయిని చంపేస్తే డబ్బులు లంచంగా ఇచ్చి వాడిని కాపాడాలా? తప్పు చేసిన వాడిని కాపాడడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం 2 నేరమే. అన్నయ్య, ఇక్కడ తప్పు చేయలేదు ఎవరన్నయ్య? ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు తప్పు చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు మీలో ఒకరు కూడా తప్పు చేయలేదా? తప్పు చేయడం వేరు, ఒక మనిషిని చంపడం వేరు. రాహుల్ గురించి మీ అందరికీ బాగా తెలుసు. వాడు అదేదో ఆవేశంలో చేశాడు. అంత మాత్రాన వాడి జీవితం మొత్తం జైల్లో మగ్గిపోవాలా? ఇంతమంది ఇంత ఆస్తి ఉండి కూడా వాడు శిక్ష అనుభవించాలా? నాన్న, నువ్వైనా చెప్పు నాన్న. నా కొడుకుని కాపాడమని చెప్పు నాన్న. నువ్వు చెప్తే అన్నయ్య వింటాడు. అర్థమైంది నాన్న, బాగా అర్థమైంది. మీరెందుకు మౌనంగా ఉంటున్నారో నాకు బాగా అర్థమైంది. నేను మీ కడుపును పుట్టలేదు అన్నయ్యల్లా. నేను మీ రక్తం కాదు కాబట్టి మీరు మౌనంగా ఉంటున్నారు, అంతే కదా? రుద్రాణి, హద్దు మీరు మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా నిన్ను గాని రాహుల్ని గాని పరాయి వర్లా చూసిందే లేదు. అమ్మా, ఇంట్లో కూర్చోపెట్టుకుని 4 మెతుకులు పెట్టి 2 చీరలు కొనిస్తే కూతురులా చూసుకోవడం అని అంటారా? కష్టం వచ్చినప్పుడే కదా తోడుగా నిలబడాలి. నన్ను పరాయిదాన్లా అనుకున్నారు కాబట్టి నా కొడుకు మీద 2 కోట్లు పెట్టడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నారు. ఇదే నాన్న మీ విలువలు. కష్టం అంటే శత్రువు కూడా సహాయం చేయాలని అంటారు కదా. అలాంటిది కూతుర్లా పెంచుకున్న నన్ను నా కొడుకుని ఇలానే వదిలేస్తారా? అత్త, నిందలు వేసింది చాలా ఆపుతావా? నీ మీద ప్రేమ లేకుండానే తాతి నేను ఇంట్లో పెట్టుకున్నాడా? రాహుల్ ఈ ఇంటి మనిషి అని మేము అనుకోకపోతే వాడిని కాపాడుకోవడానికి వాడిని వెతుక్కుంటూ వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తాం? వాడెవడో వీడియో ఉందని చెప్పగానే రాహుల్ని కాపాడడానికి 2 కోట్లు ఇవ్వాలని అంటున్నావు. అంటే ఇండైరెక్ట్ గా రాహుల్ అమ్మాయిని చంపాడని నువ్వు ఒప్పుకున్నట్టే కదా? చెప్పదా? ఒప్పుకున్నట్టే కదా? నువ్వు గాని రాహుల్ గాని ఏ రోజు సపోర్ట్ చేయని నా కళావతి కూడా రాహుల్ చంపలేదని నమ్ముతుంది. కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని నమ్మట్లేదు. నువ్వు రాహుల్ ఎలాగైనా బయటకు తీసుకురావాలని అనుకుంటున్నావు, కానీ మేము వాడు తప్పు చేయలేదని నిరూపించి నిర్దోషిగా బయటకు తీసుకురావాలనుకుంటున్నాం. అది తేడా. మాటలు చెప్పినంత ఈజీ కాదు రాజ్ ప్రూవ్ చేయడం అంటే. రాహుల్ చంపాడు అనడానికి రంజిత్ దగ్గర సాక్ష్యాలున్నాయి. మరి మీ దగ్గరే ఉన్నాయి. వాడిని ఎలా కాపాడతారు? రుద్రాణి గారు, రాహుల్ నిజంగా అమ్మాయిని చంపనప్పుడు ఎవరికి మన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు రుద్రాణి గారు. ధర్మం మన వైపు ఉన్నప్పుడు రాహుల్ని నిర్దోషిగా బయటకు తీసుకురావచ్చు. ఇలాంటి సినిమా డైలాగ్ లో కోర్టుకు సరిపోవు కావ్య. సాక్ష్యాలు కావాలి. మీరందరూ రాహుల్ కి శిక్ష పడాలని డిసైడ్ అయినట్టున్నారు. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరొచ్చినా రాకపోయినా నేను వెళ్ళి ఆ రంజిత్ ని కలుస్తాను. వాడిని ఒప్పించి నా కొడుకుని బయటకు తీసుకొస్తాను. అత్త, అత్త, స్వప్న, ఇప్పుడు నేనేం చెప్పినా అత్తకి
వినే పరిస్థితిలో లేదు. తప్పకుండా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాహుల్ని కలిసి జరిగింది తెలుసుకొని ఆ రంజిత్తో డీల్ మాట్లాడుతుంది. ఆ సమయంలో నువ్వు తన పక్కనే ఉండు. రాహుల్ని కాపాడే సాక్ష్యం మేము తీసుకొస్తాం. అలాగే అక్క ఆ కోయిలి మొగుడిని వదిలిపెట్టకు. మేము వచ్చే వరకు వాడు అక్కడే ఉండేలా చూడు. అలాగే కావ్య. ఏంటో ఇదంతా? ఒకవైపు రాహుల్ని చంపినట్టు సాక్ష్యాలున్నాయని రుద్రానంటుంటే మీరెలా కాపాడతారు? అసలు మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయరా? మనం మేమిద్దరం ఆ ఇంటికి వెళ్ళినప్పుడే కళావతి ఆ ఇంట్లో ఒక కెమెరా పెట్టిందన్న. అక్కడ కెమెరా పెట్టారని ఎందుకు అనుకున్నావు? ఆ కోయిలి రాహుల్ని ఎందుకు ట్రాప్ చేసిందో తెలుసుకోవాలనుకున్నాను అత్తయ్య. మేము లేనప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో నిజాలు తెలుస్తాయని ఆ పని చేశాను. ఒకవేళ రాహుల్ కుయిరిని చంపడం నిజం కాకపోతే అది కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఎవరు చంపారో కూడా తెలిసిపోతుంది. ఆ నమ్మకంతోనే రుద్రాణి అత్తయ్యతో వాటికి డబ్బులు ఇవ్వద్దని చెప్పాను. కానీ అత్తయ్య వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. అయితే ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం? వెళ్ళా కెమెరాలో ఏం రికార్డింగ్ చూడండి. అలాగే అన్న. కలవతి, పద. కేసు క్లోజ్ అయ్యే వరకు పోలీసులు ఇలా కాపలాగా ఉంటారు. లోపల కెమెరా ఎలా తీసుకురావాలి?